మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇంట్లో ధనం నిలవాలన్నా లేదంటే మన ఇంట్లో ధనాన్ని రప్పించాలన్నా ఏమైనా పూజా మార్గాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, నేను చాలాసార్లు చాలా రకాలుగా ఎన్నో రకాలుగా ఇంట్లో ధనము నిలవాలి అంటే ఏమిటి, మరి రుణాలు తీర్చుకోవాలి అంటే ధనం వస్తేనే కదా రుణం తీర్చుకుంటారు అనేటువంటి దానికి చాలా రకాలుగా చెప్పాం. దీనికి ఎన్నో రకాలుగా చెప్తున్నాము, చేస్తూ ఉన్నారు. అయినా ఒక ప్రక్రియ చెప్పి నేనేం చెప్పాలనో కూడా చెప్తాను ఈ ధనం గురించి. అమ్మ, నేనే మంగళవారము కుజుడికి ప్రాధాన్యత కాబట్టి మంగళవారము నేను అనుకున్నాను ఒక దీక్షలో కొన్ని ప్రయోగాలు చేసినటువంటి కంకణాలు అని తయారు చేశా. నిజానికి అందరికీ ఆ కంకణము అనేటువంటిది కట్టడం అనేటువంటిది మొదలు పెట్టా. ఇది అన్ని ప్రసార మాధ్యమాలలోనూ తెలియజేస్తున్నాను. ఉచితముగా కంకణానికి డబ్బు వాళ్ళు ఏదైనా 10 రూపాయలు ఇస్తే ఊరికే తీసుకోకూడదు అని ఇస్తే వాళ్లకు తోచినంత తీసుకుంటా, లేదు అని కాదు. ఇది కట్టుకున్న తర్వాత ఈ చేతులతో చేసేటువంటి పని మనకు 10 రూపాయలు రావాలి అంటే మనం ఏం చేస్తున్నాం? మనము 10 రూపాయలు ఈ డబ్బును ఎంచుకుంటున్నాము అంటే ఈ ఎంచుకునేటప్పుడు దీంట్లో మొదట మనం ఏం చేస్తున్నాం? ఇది మనకు నిలువ ఉండాలి అంటే మనం ఎక్కడ పెడితే నిలువ ఉంటుంది, ఏమి చేసి పెడితే నిలువ ఉంటుంది అనేటువంటి దానికి ఈ చేతికి కంకణం అనేటువంటిది ఇంట్లో యజమానికి మాత్రం కట్టాలి. ఒకవేళ యజమాని లేకపోతే ఆడవాళ్లు కట్టుకోవచ్చు, అంతే కదా, సహజం కదమ్మా. అందువల్ల అటువంటి వాళ్లకు కొన్ని కంకణాలు అని నేను పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో, లలితాంబికాదేవి యొక్క అనుగ్రహంతో కొన్ని కంకణాలు అని తయారు చేసి కొంతమందికి నేను చేస్తూ ఉన్నానమ్మా. ఆ కంకణాలు కట్టుకుంటూ ఉండేటువంటి దాని వలన యోగము ఆ చేతులతో సంపాదించినటువంటిది ఖచ్చితంగా గ్యారంటీగా 10 రూపాయలు మిగులుతుంది, ధనము ఏ రూపకంగానైనా వస్తుంది అని చెప్పగలను. ఒకటి. అయితే ఇప్పుడు మనము మాట్లాడుతూ ఉండేటువంటిది ఏమిటి అంటే, ఎలా పెట్టుకుంటే ఏమి చేస్తే మనకు 10 రూపాయలు మిగులుతుంది అనేటువంటిది ఒక విధానం మనం కావాలి, మిగలాలి కదా. మనకు ఎంత సంపాదించినా ఏదో ఒక దానికి ఖర్చు అవుతుంది, ఆ అప్పు తీర్చుకోలేకపోతున్నాం. ఎలా చేసినా రూపాయి మేము మిగలబెట్టుకోలేకపోతున్నాము. ఏమి చేస్తే నేను ఇదవుతుంది అనేటువంటి దానికే ప్రతి వాడు కూడా సతమతమవుతూ, ప్రతి వాళ్ళు ఆందోళన చెందుతూ, ప్రతి వాళ్ళు డబ్బు కోసమే ఇబ్బంది పడుతున్నారు. ధనం మూలం మిదం జగత్తు, జగత్తంతా కూడా ధనమే. బయటికి పోతే ధనమే, ఇంట్లో వచ్చినా ధనమే, ప్రతిదీ దానికే అవుతున్నది. అందుకని నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు వీళ్లకు మేలు జరగాలి, మనకు ధనము నిలబడాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఒక ప్రక్రియ చెప్తున్నాను. తర్వాత నా దగ్గరికి వచ్చే వాళ్లకు నేను ఎట్లాగో కంకణం అనేటువంటిది నేను కంకణ ధారణ చేస్తాను, కడతాను. వాళ్లకు 100% మేలు జరుగుతుంది కంకణం వలన అనేది నేను చెప్పగలుగుతా. ఇది ఏదో మన వ్యాపార ధోరణితో చేయటం కాదు. నలుగురు బాగుండాలి, నలుగురు మెచ్చుకోవాలి. గురువుగారు, మీ వల్ల మీరు ఇచ్చిన కంకణం వల్ల మేము బాగుపడ్డాం, మాకు 10 రూపాయలు మిగుల్చుకున్నాం అంటే వచ్చేటువంటి ఆత్మతృప్తి అనేటువంటిది అది మనకు శిలాఫలకాల మీద మన పేరు వేసుకుంటే ఉండేది కాదమ్మా. జన హృదయాలలో ఉండాలి ఎప్పుడూ కూడా, ఆ హృదయ ఫలకాల మీద ఉండాలి అనేటువంటిది అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ దసరా పండుగలలో ఒక మహత్తరమైనటువంటిది చేశాను. అది ప్రసార మాధ్యమాల్లో మొట్టమొదటగా మన ప్రసార మాధ్యమంలోనే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ధాత్రి అనేటువంటి ఇదితో ఇక్కడ ఏమవుతున్నదంటే అమ్మా, అలా ఎత్తిపెట్టుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఒక మంగళవారం రోజు 6 రూకలు గాని 6 రూపాయలు గాని లేదా 6 నోట్లు గాని వాళ్ళ శక్తి అనుసారం కందిపప్పు ఒక పిరికెడు కందిపప్పుతో కలిపి ఈ రూపాయలను కాయిన్స్ అన్నిటినీ కూడా ఒక మూటలో కట్టి దాంట్లో పసుపు కుంకుమ వేసి
ఒక ఎర్రటి రవిక గుడ్డలో కట్టి ఉమ్, కొంచెము పచ్చకర్పూరం కూడా అందులో వేసి ఉమ్, మూటగట్టి వాళ్ళు ఏదైతే డబ్బు నిలువ ఉండాలి అని అనుకుంటున్నారో ఉమ్, అక్కడ పెట్టి ఉమ్, ఇక్కడ మనం చెయ్యాల్సింది ఏమిటి అంటే అమ్మా, ఒక ప్రతిరోజు 6 కాయిన్స్ పెట్టడం కానీ ఉమ్, లేదా ప్రతి మంగళవారము 6 నోట్లు పెట్టుకోవడము కానీ వాటి దగ్గర గనక పెడుతూ వచ్చారు అంటే ఉమ్, నిరంతరము డబ్బు రావటం అనేటువంటిది ఉంటుంది. అక్కడ మనకు నిలువ అనేటువంటిది కూడా ఏర్పడుతుంది గాక. ఏర్పడుతుంది. ఉమ్, ఆ ఉన్నటువంటి దాని వలన ఇలా కొంతకాలము పాటు చేస్తే మినిమం మనము చేసేటప్పుడు ఒక 16 రోజులు చేసినా ఉమ్, 16 వారాలు చేసినా ఉమ్, మీ సౌకర్యం. అవును. మనకు వస్తూ ఉంది కదా, ఎంత కాలము చేసుకుంటే అంత అంత పుణ్యము మంచిది. కదా అని అనుకుని జీవితకాల పర్యంతము చేసుకుంటున్నా ఉమ్, మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేటువంటిది నేను దృఢ సంకల్పముగా చెప్పగలుగుతా. ఓకే. ఎప్పుడు కూడా కుజుడే ఇవ్వవలసినటువంటిది ఉమ్, ధనాన్ని. కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అప్పుడు. ఉమ్, అందుకని ధాన్యము కందిపప్పు ఒక ఉమ్, పిరికెడు అందులో మనస్ఫూర్తిగా నాకు డబ్బు రావాలి అనేటువంటిది ఎప్పుడైతే మీరు పిడికిలు బిగించి, అంటే ఏమిటి పిడికిలు ఎందుకు బిగిస్తున్నాము అంటే, ఏమిరా నువ్వేం శపథం చేస్తున్నావా? ఉమ్, శపథం చేసేవాడు పిడికిలు బిగించి శపథం చేస్తాడు చూడండి. అవును. శపథం చేసేవాడు ఊరికి ఇట్లని శపథం చేయడు. చేయడు. శపథం చేసేటువంటి వాడు పిడికిలు బిగించి నేను శపథం చేస్తున్నాను అనేటువంటిది. ఎందుకు అంటే దృఢ సంకల్పము. ఉమ్, ఆ సంకల్పము ఆ పిడికిలిలో మనం ఈ హస్తములోనే ఉంది మనం సంపాదించేది. ఉమ్, అదే ఆ బిగబట్టుకోవటం డబ్బును అని, ఆ ఓకే. ధనలక్ష్మిని బిగబట్టుకోవటం అనేటువంటిదే దృఢ సంకల్పం. ఆ సంకల్ప బలముతో ఎప్పుడైతే మనము పెట్టుకున్నామో ఉమ్, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరూ మనకు సహకారము చేయరు. ఎవరైనా ఎంతకాలం చేస్తారు? చేస్తారు. అవును. పుట్టేటప్పుడు ఎవరి సహకారముతో పుట్టావు ఉమ్, కనుక ఎవడో చేస్తాడని మనము ఆశపడరాదు. ఉమ్, మనము పిడికిలి బిగించి నేను ఎందుకు సంపాదించుకోకూడదు అని గనక అనుకుంటే, నేను వచ్చిన దాంట్లో ఎందుకు నేను కోటీశ్వరుని కాకూడదు, ఎందుకు నేను ఎత్తిపెట్టుకోకూడదు, నేను ఎత్తిపెట్టుకుని తీరతాను ఖచ్చితముగా అని ఎప్పుడైతే మనము కందిపప్పు చేతిలో పట్టుకొని ఒక పిడికెడు గనక మనం కందిపప్పు దృఢ సంకల్పంతో అందులో వేసి కట్టుకుంటామో ఉమ్, తప్పకుండా మీకు ధనము నిలబడి తీరుతుంది. త్రికరణ శుద్ధిగా పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, అమ్మవారి ఉపాసకుడిగా మీకు తెలియజేస్తున్నాను. మంగళం మహత్. జై భవ. థ్యాంక్ యూ గురుగారు. చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. జై వస్తు.